అందరి చేతిలో కూడా సోషల్ మీడియా అనే ఆయుధం ఉంది ఇప్పుడు. అందరం కూడా మాలాంటి వాళ్ళు ఇంకా నేను ఇవాళ వచ్చాను. ఇంకా నాకంటే ముందు ఇంకో నలుగురు వచ్చుండొచ్చు. నా తర్వాత ఇంకో నలుగురు రావచ్చు. కానీ అందరం ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రతిఘటిస్తాము. మీరు చెప్పేది తప్పు అని ధైర్యంగా చెప్తాం. ఇందులో ఏం మొహమాటం లేదు. 10 సంవత్సరాలు ఓపిక పట్టి ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇక నేను చూడలేకపోతున్నాను. అంటే మా వినాయకుడిని నేను పూజ చేసేటువంటి గణపతిని నువ్విలా మాట్లాడితే నేనెలా ఊరుకుంటాను? నాకసలు అన్నం ఎలా సహిస్తుందనుకుంటున్నారు మీరు? నేనే కాదు. మా హిందూ ధర్మం పాటించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేమందరం ఎందుకు ఊరుకుంటాం? మీ దేవుడి గొప్పతనం చెప్పండి. మేము వద్దన్నామా? దీని గురించి అసలు ఎందుకు మాట్లాడాలి? అంటే నువ్వు వెళ్లి తినంగానే నీ దేవుడి కృప పోయిందిట. ఇప్పుడు మా దాంట్లో ఏముంటుందంటే తాంత్రిక విద్యలని ఉంటాయి. అంటే ఓ చిన్న చిన్న ఈ చిల్లర విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ మంత్రాలు వాళ్ళు వచ్చిన వాడు ఎందుకొచ్చాడో చెప్పడం, వాడి జేబులో ఎన్ని డబ్బులున్నాయో చెప్పడం ఇలాంటి చిల్లర విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న తంత్ర విద్యలు. వాళ్ళందరూ ఎవడైనా కాస్త గాయత్రి జపం చేసిన వాడు, లేదంటే కాస్త పండితుడు, కాస్త అనుష్ఠానపరుడు ఎవడైనా వచ్చాడనుకోండి, వాడి మంత్రం పనిచేయదక్కడ. అట్లా నీ దేవుడి కృప పనిచేయట్లేదంటే, అది మా దేవుడి గొప్పతనం అని నువ్వే చెప్తున్నావు చెప్పకుండా. సో ఇది ఖచ్చితంగా బాధతో చెప్తున్నటువంటి మాటే, లేదా కోపంతో చెప్తున్నటువంటి మాటే తప్పితే వేరే ఇంకో ఉద్దేశ్యం ఏమీ లేదు. ఇది తప్పు అంతే. మీరు ఇలాంటివి చెప్పకూడదు. సరే దీని తర్వాత ఇంకా ఉన్నాయి వినండి. ఇంకేం చెప్పిందో చూద్దాం. ఆ రోజు సాయంత్రమే 6 అయితుంది. వర్షం పడుతుంది. ఆ వాటర్‌లో పడిపోవడము మా వారు. ఆయన పక్కకెళ్ళి వ్యాన్‌లు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి. కానీ ఆయనకు దెబ్బలు తగలలేవు. యాక్సిడెంట్ కాలేదు. పక్కకెళ్ళి పోతున్నాయి. కానీ ఆయనకు టక్కర్ కాలేదు. కింద పడిపోయిండు. సార్‌లు అందరూ ఇప్పుడు గణేష్‌లు పోతుంటే జున్ను తీస్తారు కదా బ్రదర్. ఎనకాల వాళ్ళందరూ గినంక సార్ వాళ్ళందరూ వస్తుర్రు. మళ్ళా పెంట అయింది. అప్పటికే అందరూ కాళ్ళు వేలు పట్టుకొని జాయిన్ అయినాం. జాబ్‌లో. ఫస్ట్ జాబ్‌లో. మళ్ళీ తీసేసిర్రు. అది జరిగింది కదా గణేషుని కాడ. అన్నం తిన్నాడు. మళ్ళీ ఆయనకు దురాత్మ ఒత్తిడి వచ్చేసింది. వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళు జాబ్ తీసేసిర్రు. ఆ జాబ్ తీసేసినాక మా వారికి ఇంకా మళ్ళీ ఇక ఇంటికొచ్చేసినాక మళ్ళీ నేను ఎంబటే తెల్లారి చర్చికి తీసుకెళ్ళిన బ్రదర్. ఆ రోజు ఫ్రైడే ఉండే. బేస్తవారం రోజు అట్లా జరిగింది. ఫ్రైడే రోజు నేను చర్చికి తీసుకెళ్ళి అక్కడ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన చేపించిన. మళ్ళీ నేను ఇక్కడ వచ్చి 7 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన. మా బావకి చెప్పిన, నువ్వు అక్కడ పెట్టుకో, మా వారిని అక్కడ పెట్టుకో నీ దగ్గర. ఆయన 7 రోజులు నా ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యేంత వరకు బావ ఖచ్చితంగా ఆయన కొంచెం కావలి కాస్తుండు, ఎక్కడ ఓనియకు, ఆయనలో భయంకరమైన దురాత్మ ఉంది అని చెప్పేసి అన్న. మా దైవజనుడు చెప్పిండు, 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ నువ్వు చెయ్యి, మీ ఆయన ఖచ్చితంగా విడుదల అవుతుంది అని చెప్పేసి అన్నాడు. ఆయన మాట నేను నమ్మిన. అక్కడ ఎంతో మంది కూడా విడుదల పొందుకురా మందిరంలో. వాళ్ళందరి సాక్ష్యాలను బట్టి నేను మారి ప్రార్థన చేసిన. 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా బ్రదర్. 6 రోజు 7వ ప్రార్థనకి నాకు మా ఆయనలో ఎంత భయంకరమైన సైతాన్ ఉందో దేవుడు నాకు కళ్ళకు ఒక దర్శనం ఇచ్చింది. నేను ఇటువైపు ప్రార్థన చేస్తున్నా, అటు నా బ్యాక్ సైడ్ కిటికీ బంద్ ఉంది, కిటికీ కటన్ వేస్తుంది. కానీ ఆ కటన్ బయట, ఆ కిటికీ బయట ఉన్న దురాత్మని నాకు దేవుడు చూపించాడు. సో దైవజనుడు ఒక వాక్యం చెప్పేటప్పుడు నాకు అన్నాడు, అవి అపవాది మనల్ని ఏం చేయలేదు, అది మనల్ని ముట్టాలంటే ఆయన పర్మిషన్ కావాలి ఫస్ట్. అవి మనల్ని ముట్టయ్యి, అవి మనకి ఏం చేయ భయపడిస్తే అవి ఏం చేయ భయపడొద్దు అన్నాడు. అది నాకు కనిపించగానే ప్రార్థనలో ఉన్న ఇదంతా భుజంతో వచ్చింది. జల్లు అన్నది ప్రాణం. నేను ఫస్ట్ టైం అలాంటి చూడడం చిన్నప్పటి సంది కూడా. జల్లు అన్నది ప్రాణము. కానీ ఆ మాట గుర్తుకొచ్చి యేసు నామం పోస్ట్ అయితాను బంధిస్తున్నాను అనగానే టంగుమని మాయమైపోయింది బ్రదర్. అదే మూవీలలో మాయమైపోయినట్టే అట్లనే మాయమైపోయింది. ఇంకా నాకు అది జరిగినాక ఇక మా ఆయన అప్పుడు వదిలేసిండంటే తాగుడు, దేవునికి మహిమ. మళ్ళీ ఇప్పటిదాకా ఇంకా ముట్టుకోలేదు. ఇక్కడ ఈవిడ ఏం చెప్తోంది, దాని తర్వాత ఏదో వర్షం పడితే వర్షంలో పడిపోయాట, ఉద్యోగంలో తీసేశారట. వర్షంలో పడిపోతే ఉద్యోగంలోంచి తీసేశారు అనేటువంటి మాట కనుక నిజమైతే ఈయన కోర్టులో కేసేయొచ్చు. ఆ తీసేసినటువంటి వ్యక్తుల మీద కొన్ని లక్షలు నష్టపరిహారం తీసుకోవచ్చు. ఎక్కడైనా మీరెవరైనా విన్నారా? వర్షంలో పడిపోతే వాడిని ఉద్యోగంలోంచి తీసేశారు అని. ఆ తర్వాత 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే తప్పితే, ఏదో ఉపవాస ప్రార్థన చేస్తే తప్పితే, తిరిగి ఆ దేవుడి కృప మాకు లభించలేదు అని చెప్తోంది. అదే ఇందాకని చెప్పుకున్నాం కదండీ మనం. ఎవడైనా కాస్త నియమనిష్టలతో, ఆచారంతో బతికేటువంటి వ్యక్తి ఎవడైనా వస్తే, ఇదిగో ఇలాంటి తంత్రగాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ విద్య పనిచేయదక్కడ. వాడు మళ్ళీ వెళ్లి ఏదో శ్మశానంలో అర్ధరాత్రి మళ్ళా జపమో, తప్పమో చేసుకుంటే గాని, ఆ దేవతలు, ఆ పారిపోయిన దేవతలు మళ్ళీ వాళ్ళ భుజాన మీద కూర్చోవు. అట్లా వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడికో 7 రోజులు ప్రార్థన చేసుకొని, వీడిని మళ్ళీ కావలి కాశారట ఈయన్ని. ఎక్కడికి వెళ్ళకుండా ఓ మనిషిని పెట్టించి, ఉపవాస ప్రార్థన చేయాలి, ఏం తిండి పెట్టకూడదని కావలి కాయిచ్చి, అలా ఉంచితే తిరిగి ఆయన కృప లభించింది. ఆ తర్వాత సైతాన్ని ఎక్కడో ఈవిడ కూర్చుంటే కిటికీలో వెనకాల కర్టెన్‌లో కనిపించిందని ఏదో చెప్పింది ఆవిడ. నేనిప్పుడు ఒకటే ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. ఈవిడ్ని ఇలానే కెమెరా ముందు నిల్చొని ఆవిడ వెనకాల ఏం జరుగుతోందో చెప్పమనండి చాలు. వెనకాల జరిగేటువంటి దీన్ని చూడంగానే ఈవిడకి జల్లుమందిట. అంటే వెనకాల కూడా కళ్ళున్నాయేమో మరి బహుశా నాకు తెలీదు. దేవుడు చూపించాడట. దైవజనుడు చెప్పాడట దేవుడి నామంలో పారిపోమని. ఇంతకీ ఎవరు ఆ సైతాన్ మీకు అర్థమవుతోందా? ఎవడి ప్రసాదం తిన్నా అని ఈవిడ ఇందాకని చెప్పిందో ఆయనే సైతాన్. అంటే గణపతి సైతాన్ ఇప్పుడు ఈవిడ లెక్కలో. ఆయన పారిపోయాడట. ఈయన యేసు నామంలో పో అనంగానే గణపతి పారిపోయాడని చెప్తోంది ఈవిడ. అంటే ఎంత అసలు ఇక మనం ఇది ఇందాకన ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఇది కోపగించుకునేటువంటి వీడియో కాదు. అలానే అసభ్య పదజాలాన్ని వాడేటువంటి వీడియో అంతకంటే కాదు. కనుక నిజంగా బాధతోనే చెప్తున్నా నేను. అంటే ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నావు తల్లి. ఇక నిన్ను గణపతే కాపాడాలని కోరుకుంటున్నాను నేను ఒక్క మాటలో చెప్పాలంటే.
ఆ తర్వాత నుంచి ఈయనకసలు ఆ ప్రార్థన ఏదో చేయటం వల్ల తాగుడంతా పోయింట ప్రపంచం రంగుల హరివిల్లులాగా ఏదో సినిమాలో చెప్తారు. ఇక నా జీవితం రంగుల హరివిల్లు అయిపోయిందన్నట్టుగా. అట్లా అయిపోయింది మా కుటుంబం అని చెప్తోంది. సరే ఆయన్ని గూడా పిలిపిచ్చారు ఆ భార్యాబాధితుడిని. ఆయన వృత్తాంతం కూడా విందాం. అమ్మగారు చెప్పారు ఒక రోజున మీ దేవుడు నిజమైన దేవుడితో నన్ను మార్చు అని. అలాగే చర్చికెళ్ళి పాస్టర్ గారినే నిజమైన దేవుడితో నన్ను మార్చు అని సవాల్ విసిరారంట. అవును బ్రదర్. సో అప్పుడు ఏమైందంటే ఆ మధ్యలో నాకు తాగి డ్యూటీ చేయడం వల్ల నన్ను డ్యూటీ నుంచి అబ్స్కాండింగ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో మా మిసెస్ ఏమన్నదంటే చర్చికి రా, చర్చికి వస్తే నీకు ఉద్యోగం వస్తది అంటే నేను నమ్మలేను అప్పటికి. ఇది దేవుడు కాదు, ఏం కాదు, వీళ్ళ భ్రమ అని అనుకునేవాడిని. సో ఆ చర్చికి వెళ్ళిన తర్వాత నాకు నమ్మకం లేక పోయి పాస్టర్ గారిని అడిగినాను, మీ దేవుడు అంటే నేను చర్చికి వెళ్ళడం కూడా తాగెళ్తుంటుంది బ్రదర్. నేను ఏ చర్చికి వెళ్ళినా కానీ నేను 24/7 365 నేను రౌండ్ ద క్లాక్ సర్వీస్ నాది. మందు తాగే చర్చికి వెళ్తుంటే నేను. సో పాస్టర్ గారిని అడిగిన, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే నన్ను మార్చి నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయండి, మీకు 7 రోజుల టైం ఇస్తున్నానని చెప్పి సవాల్ ఇస్తున్నాను పాస్టర్ గారికి. పాస్టర్ గారు ఏమన్నారంటే, అట్లా దేవుడు టైం ఇచ్చేది దేవుడు కాదు స్వామి, నువ్వు కొన్ని రోజులు చర్చికి వస్తే నీ మారుతావు, నీ ఉద్యోగం నీకు వస్తుందని చెప్పి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఆ 7 వీక్స్ రామని చెప్పారు. ఆ 7 వీక్స్ కూడా వెళ్ళినాను. ఆ 7 వీక్స్ కూడా తాగెళ్ళాను బ్రదర్. ఎందుకంటే నాకు నమ్మకం లేదు, చర్చ్ అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, నేను ఏ దాని కూడా నమ్మను. ఎందుకంటే చర్చ్ అనేది నాకు నమ్మకం లేని విషయం కాబట్టి ఆ 7 వీక్స్ కూడా నేను చర్చికి డైలీ తాగేళ్ళని, ఆరాధనలు కూడా నేను ఇంత పిచ్చోళ్ళు వీళ్ళు ఏదో చేసుకుంటారు, ఏదో మాట్లాడతారని చెప్పి అంత దూషించేవాడిని బ్రదర్. అయితే మీరు ఇప్పుడు పూర్తిగా దేవుని విశ్వసించారు. అవును బ్రదర్. పూర్తిగా తాగుడు మానేశారు బ్రదర్. పూర్తిగా 100% ఏంటి 1000% చెప్పగలుగుతాను, పూర్తిగా మానేశాను. ఎట్లా మానేసినానంటే నేను ఒకటే అనుకున్నాను బ్రదర్. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే అమ్మగారి మొక్కలో సంతోషం చూస్తాను అనమాట. అంటే ఎంత ఇదిగా అప్పుడు బాధ అనిపించిందో ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఆ మొక్కలో అంత సంతోషం చూస్తున్నాను. ఏంటమ్మా? యేసు ప్రభు క్యాలెండర్ తగలబెట్టిండు మా వారు. తగలబెట్టేశారు. అంటే మీ జీవితంలో చాలా జరిగింది కానీ కొన్ని క్లుప్తంగా కొన్ని చెప్పిన బ్రదర్. క్లుప్తంగా కొన్ని వీడియో పెద్దగా అవుతుందని క్లుప్తంగా కొన్ని చెప్పిన. బైబిల్ని దూషించిండు. బండిలో నేను ఇంట్లో బైబిల్ పెట్టుకునేదాన్ని కాదు, మా ఆయన భయపడి బండిలోనే కొన్ని సంవత్సరాలు పెట్టుకున్నాను నేను బైబిల్. బండిలో దాసేవారు. బండిలో దాచేదాన్ని బైబిల్ డిక్కీలో. పిట్టలో వేయించుకుందామని ఒకసారి డిక్కీ ఓపెన్ చేస్తే మా వారు చూసిండు బైబిల్ని. అప్పుడు తూ అని బైబిల్ ఉంచి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంట్లో ఉంటే క్యాలెండర్ అది తగలబెట్టిండు. అది క్రిస్మస్కి ఇస్తారు కదా, క్యాలెండర్ చేస్తే తగలబెట్టిండు. అలాంటిది దేవుడు ఇప్పుడు ఇంత గొప్పగా నిలబెట్టిండు. ఆయన సాక్షిగా పడిపోతున్న పెంట కుప్పల నుంచి జీవితాలని బాగు చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం చెప్తుంది ఇక్కడ? ఆయన వచ్చి చెప్తున్నాడు, ఇలా నాకు విపరీతమైన వ్యసనాలు ఉన్నాయి, అందులోంచి బయటపడ్డాను, ఆ దేవుడే నన్ను బయటికి తీశాడని ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన పడిపోతున్నటువంటి పెంట కుప్ప లాంటి జీవితంలోంచి నిలబెట్టాడు ఆయన. అంటే అసలు ఈ పెంట కుప్ప జీవితంలోకి ఆయన వెళ్ళటానికి కారణమే ఈవిడ కదా. అసలు ఈవిడ అనేటువంటిది ఆయన టార్చర్ పెట్టకుండా ఉంటుంటే ఆయనకి దుస్థితే లేదు కదా, చాలా హ్యాపీగా ఉండేవాడు కదా. సో పెంట కుప్ప లాంటి జీవితంలోంచి బయట పెడతామంటే నోరు మూసుకుని ఈవిడ చెప్పినటువంటి మాట వింటూ ఈవిడ దారిలో బతకడమా? తాగుడు మానేశాడు, సరే దాన్ని ఎవరైనా మనం ఖండించే, మద్యపానాన్ని మనం ఎవరైనా ప్రోత్సహిస్తాం కాబట్టి అది మంచి విషయమే, కాదనట్లేదు. కానీ దానికి భగవంతుడికి లింక్ పెట్టడం ఏంటి? దేవుడు ఏమన్నా వచ్చి గ్లాసు నోటి దగ్గర పెట్టుకుని అంత అనేసాడా? 7 రోజులు ఉపవాస ప్రార్థనని ఏమీ తినకుండా ఉంటే అదే వస్తుంది కదా చివరికి. తిండి పెట్టదేమో, చంపేస్తుంది ఓసారి మళ్ళీ చేస్తే ఈ పని అని. మామూలుగా కూడా 7 రోజులు దేవుడి పేరు చెప్పకుండా తిండి పెట్టకుండా మార్చినా ఈయన చివరికి అదే చేసేవాడు. అంటే ఎంత ఆ కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం అనే చెప్పాలి కదా. దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఇదే ఉంటుంది అనుకోండి. అంత కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ దీని గురించి మాట్లాడుతోంది. ఇది వీడియో కొన్ని 100 మంది 1000 మంది చూస్తారు. నా సాటి హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ కలుగుతుంది, ఇట్లా నేను మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు వీళ్ళకి? అంటే ఇది మా చేతగాంతనమా లేదా మీ గొప్పతనమా? ఏమనుకుంటున్నారు మీరు? మేము ఎప్పుడైనా ఇప్పుడు ఇంత వీడియో చేసాము, ఒక్క మాట అన్నామా? ఒక్క విమర్శ చేసామా? ఒక తప్పుడు మాట మాట్లాడామా? లేదా మీ దేవుణ్ణి ఏదైనా దూషించామా? అంటే ఇంత చక్కగా నువ్వు ఒక వీడియో పెట్టలేవా? మేము కూడా నీ భాషలోకే వచ్చి మాట్లాడితేనే మీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? సరే తర్వాత చూద్దాం ఏం జరిగిందో. అయితే 20 ఏళ్ల తాగుడు ఒక్క తాగుబోతోడు మారిండు అంటే అది మామూలు విషయం కాదు. ఇంట్లో అల్ల కల్లోలం ఉన్న పరిస్థితులు అన్ని మంచిగా ప్రశాంతంగా ఉండేటట్టుగా దేవుడు ఇంత కృప చూపించిండు. ఆయన మొత్తం జీవితం అనేది మార్చేసిండు. ఏ నోరుతోనైతే జై శ్రీరామ్ అన్నాడో అదే నోరుతో ఇప్పుడు దేవుని స్తుతిస్తుండు, హల్లెలూయా చెప్తుండు, ఆమేన్ చెప్తుండు కదా, ప్రభుని మహిమపరుస్తుండు. మా కుటుంబంలో అంత సుడిగుండంలో ఉన్న చిక్కుపోయిన మా కుటుంబంలో దేవుడు ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మా కుటుంబానికి దేవుడు ఇచ్చిండు. ఈ కుటుంబంలో ఇంత సంతోషం, నెమ్మది ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేడు. దేవుడు గొప్ప కార్యం మా జీవితంలో చేసిండు. పిల్లల్ని అంతకుముందు నా టార్చర్ అనేది హాస్టల్ కూడా వేసిన పిల్లలకి, ఇప్పుడు మారినాక పిల్లల్ని హాస్టల్కి కూడా తెచ్చుకున్నా. కుటుంబంలో అందరం బాగున్నాం బ్రదర్. ఇంకా అక్కడ మందిరానికి వెళ్ళినాక అప్పుడు నాకు ఒక బిజినెస్ కోసము బ్రదర్ అన్నాడు, బ్రదర్ ఇప్పుడు ఖాళీగా ఉన్నా కదా, నేను ఏం చేయాలంటే ఒక బిజినెస్ పెట్టుకోమా అని చెప్పేసి అన్నాడు. వస్తుంది దేవుడు ఇస్తాడు నీకు ఖచ్చితంగా, నువ్వు మంచి బిజినెస్ చేస్తావు అన్నాడు. ఎట్లా అని చెప్పేసి నేను ఇంకా ప్రార్థనలో దేవుడికి గోజాడినప్పుడు దేవుడు నాకు ఒక అక్క ద్వారా కాల్ వచ్చింది. బ్యూటీ పార్లర్ సర్వీస్ ఇంటింటికి వెళ్ళి చేయాలి, ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేయాలి. అక్కడ డోర్ టు డోర్
డోర్ టు డోర్ వాళ్ళు ఫోన్లో కాల్ చేస్తారు. సో అట్లా వెళ్ళి చేయడం. అయితే అట్లా నాకు దేవుడు అంచెలంచెలుగా ఎదిగించుడు. స్టార్టింగ్లో నాకు రావడము పెట్టుబడి అంతా పోను ఒక 2,000 వస్తుంది స్టార్టింగ్లో. చివరికి లాస్ట్ ఒక రోజుకి 5,000 వచ్చేటంతగా దేవుడు కృప చూపించాడు. దేవుడికి రోజుకి 5,000 రోజుకి 5,000 వరకు చేసిన బ్రదర్. అలా నేను చేసుకుంటూ ఉన్నప్పుడు మంచిగా డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకా ప్రభువా ఇంకొక 2 years ఇట్లా నేను కష్టపడితే మస్తుగా పైసలు వస్తాయి, ఇల్లు కట్టుకోవచ్చు అని ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు దేవుడు నాకు ఒక మాట మాట్లాడిండు. దేవుడు స్వరము ఏమని మాట్లాడిండు దేవుడు అంటే, నీకు డబ్బు మీద కాదు బిడ్డ ధ్యాస, డబ్బు మీద కాదు నీ ధ్యాస, నువ్వు నా మీద ధ్యాస పెట్టు, నీకు డబ్బులు ఇస్తాను సరే, నువ్వు ఒక హోటల్కి వెళ్ళి నువ్వు అక్కడ తినాలంటే నీకు ఏం కావాలి? ముందు ఆకలి కావాలి. ఆకలి ఉంటే తినగలుగుతాం, ఆకలి లేకుండా అన్ని పెట్టినా తినలేవు కదా. నువ్వు ఇంట్లో నాకు ఏసీ కావాలి ప్రభువా, నాకు ఇంట్లో అవసరాలు తీరాలి అంటే నీకు అన్ని ఇప్పించిన, కానీ అవి వేసుకోగానే నీకు నిద్ర రాదు. నేను నిద్రిస్తేనే ప్రశాంతరిస్తేనే నువ్వు పడుకోగలుగుతావు అని దేవుడు మాట్లాడిన మాటలు. సో ఆ మాటలు నిజమే కదా ప్రభు అని, నువ్వు ఆ ఊపిరి తీర్చుకొని వదలాలంటే కూడా నాకు కృప కావాలి. నేను చేసిన కార్యం మీద నువ్వు దృష్టి పెట్టాలి, నువ్వు నా పనుల మీద దృష్టి పెట్టాలి, నీ పనుల మీద కాదు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఆ మాట మాట్లాడినాక నాకు నేను ఉపవాస ప్రార్థన పెట్టుకున్నా బ్రదర్. 10 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నా. ఆ మాట మాట్లాడినాక ప్రేరేపణ వచ్చింది నాకు ఉపవాస ప్రార్థన చేయాలని. అప్పుడు నేను 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క ముఖ దర్శనం అనేది నేను చూసిన. దేవుడి యొక్క ముఖ దర్శనము ఉదయకాలం 4 o'clock లేసి ప్రార్థన చేసుకుంటే నాకు 5 గంటలకి దేవుడి యొక్క ముఖ దర్శనము మేలుకోకుండా దర్శనం వచ్చింది బ్రదర్. అది మేలుకోకుండా దర్శనము మేలుకు ఉన్నప్పుడే ప్రార్థన చేసుకొని ఇట్లా మంచం మీద ఇట్లా ఒరిగినా నేను నిద్రపోలేదు. నేను మేలుకు ఉన్నప్పుడే నాకు ఆ దర్శనం వచ్చింది. ఇలా టార్చ్ చేసి ఇలా పెద్దగా అయిపోయింది ఆ వెలుగు. చిన్నగా ఉన్న వెలుగు పెద్దగా వచ్చేసి ఇక్కడ యేసు ప్రభు ముళ్ళ కిరీటం ఇట్లా రక్తం కారడం, ఆయన లెఫ్ట్ సైడ్ ముఖం చూసిన, పూర్తి ముఖం కాదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ సగం ఫేసు ఇట్లా ఉండడం అనేది నేను చూసిన క్లియర్ గా ఆ దర్శనం. ఇక అసలు విషయానికి వచ్చేసింది ఇప్పుడు ఫైనల్ గా. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం, ఏదో ఏసీ కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, ఏదో ఉద్యోగాలు చేసాం, ఏదో అందరూ చెప్పినట్టుగానే నాకేదో పార్లర్లో చాలా సర్వీసులు వచ్చినాయి అని చెప్తాను. సరే మంచిది, అందరూ డబ్బులు సంపాదించుకోవాలి, అందరికీ కుటుంబం ఉంటుంది, పిల్ల పాపలు ఉంటారు, అందరూ చక్కగా ధనవంతులై ఉండాలి, వ్యసనాలకి లోను కాకుండా ఉండాలి, ఇది అందరం కోరుకునేదే, అందరం ఆశీర్వదించేదే. తర్వాత ఏం చెప్తాను, ఏమిటో వెలుగు వచ్చిందట, ఆ వెలుగులో భగవంతుడు కనిపించాట, నీకు నేను ఏసీ కొనుక్కున్నా, పరుపు కొనిచ్చాను, అన్నీ కొనిచ్చాను, కానీ నిద్ర కూడా నేను ఇస్తేనే వస్తుందని చెప్పాట. అంటే ఆయన కనిపించి చెప్పాట. మరి ఏ భగవంతుడు ఇట్లా చెప్తాడో నాకు అర్థం కాదు. అదే చెప్తున్నాం కదండి, వేదాంత శాస్త్రం అని ఉంటుంది ఒకటి. వేదాంతం అంటే వేదముల యొక్క సారం, వేదాంతం అంటూ ఉంటారు. అందులో కూడా ఈ జీవి ఎవడైతే ఉన్నాడో వాడి కనిపిస్తుంది పరబ్రహ్మతత్వం అనేది, అనంతమైన చైతన్యం. దాంట్లో ఎటువంటి వికారాలు ఉండవు, ప్రబోధ ఏమీ చేయదు, అలా కూర్చుని ఉంటుంది. వీడి వ్యాఖ్యానం వీడు చెప్పుకుంటూ ఉంటాడు. అది తప్పైందనుకోండి మళ్ళీ అది అక్కడే ఉండిపోతాడు. అంటే ఒక లెక్క చేస్తున్నాం అనుకోండి, మధ్యలో ఒక స్టెప్ తప్పు చేసాం అనుకోండి, ఆ లెక్కకు ఆన్సర్ రాదు. సో నాకు ఆన్సర్ రాలేదు, నేను తప్పు చేశానని మళ్ళీ పైకి వెళ్ళి అన్ని చూసుకుని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే సాధనా మార్గం ఇంత కష్టమైంది. అంతేగాని బండిలో బైబిల్ పెట్టుకున్నాను, నేను చాలా ఇష్టంతో ఉన్నాను, నా భర్త నన్ను విపరీతంగా ఆ బైబిల్ని దూషించేవాడు, అందుకని నువ్వు నాకు కనిపించు అంటే ఏ దేవుడు కనిపించదు. ఆ తర్వాత వీడు చెప్పినట్లుగా ముళ్ళ కిరీటం పెట్టి ఏదో వాళ్ళ దేవతామూర్తి వర్ణన చేసుకుంటూ వచ్చింది. సరే అది ఆవిడ ఇష్టం అనుకోండి. అందులో కూడా ఇటువంటి మాటలు ఎక్కడైనా చెప్తారా? దేవుడు చెప్పాట, నువ్వు నీ పని మీద కాదు నా పని మీద దృష్టి పెట్టాలని ఈవిడికి చెప్పాట. అసలు ఎక్కడైనా ఉందా అండి? భగవద్గీత నిజంగా చదువుంటే పాపం ఈవిడికి ఇటువంటి దుర్బోధలు జరిగేవి కావు. భగవంతుడు ఏం చెప్తాడు, నీ కామ్యం ఏదైతే ఉందో, నీ కర్మ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి దానిలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వర్తించు, తద్వారా నువ్వు నన్ను చేరుకోగలవని చెప్తున్నాడు. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్ష మనకి 4 ఉన్నాయి. ధర్మం, మన ఉద్యోగ ధర్మం ఏమిటి? మనం ఉద్యోగం చేయాలి, మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించాలి. తద్వారా వచ్చేటువంటి అర్థం అంటే డబ్బుతో కామ్యం, మన కోరికలు తీర్చుకుంటూ ఉండాలి, తద్వారా మోక్షాన్ని చేరుకోవాలి. ఇది మన ధర్మంలో మనకి చెప్పబడినటువంటి నియమం. అంటే కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఏదైనా మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే, అంటే ఇప్పుడు ఈవిడ ఎందుకు చెప్తాం, బహుశా నాకు తెలిసి ఈవిడ ఏదో పాస్టర్ అమ్మగారు ఏదో అయి ఉండాలి. ఏదో టార్చ్ లైట్ ఇలా దూరం నుంచి దగ్గరికి తెస్తే అలా వెలుగు పెద్దగా అవుతుంది, అలా పెద్దగా అయ్యి ఇక నువ్వు నా పని చేయాల్సిందే, నువ్వు వేరే పని చేస్తా అంటే ఒప్పుకోనని చెప్పేశాట భగవంతుడు. క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఆ తర్వాత ఈవిడికి ఇక సేవ చెయ్యాలి అనేటువంటి ఆ తలంపు బాగా విపరీతంగా కలిగింది. సరే ఆ పుట్టిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ దర్శనం వచ్చినాక నాకు సేవ చేయాలి అని లోపటి నుంచి దేవుడు ప్రేరేపణ అనేది వచ్చింది, నువ్వు నా పని చెయ్యి ఇంకా అని చెప్పి. అయ్యో ప్రభు అని అప్పటికే కస్టమర్లని వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ చేసుకున్న. ఉపవాస ప్రార్థన అయిపోయినాక నెక్స్ట్ డే సర్వీస్ అని ఆర్డర్ కూడా తీసుకున్నాను నేను ముందే. నేను ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నా, నేను వెళ్దాం అనుకుని ఇంకా దేవుడు వద్దు ఆపేసి అన్నాడు, వెళ్ళిపోతావా బిడ్డ, నా సర్వీస్ నా ఒక సేవ చేయకుండా నీ యొక్క వ్యాపారానికి వెళ్ళిపోతావా అని చెప్పేసి దేవుడు అన్నాడు. దేవుడు అన్నట్ట నువ్వు నా పనే చెయ్యాలి అని ఈవిడ ఆర్డర్ ఏదో తీసుకుంటే కూడా అది వద్దని చెప్పి నేను వదిలేస్తాను, ఇక దేవుడు సేవ చేస్తానని సంకల్పం పెట్టుకుందిట. ఎక్కడైనా ఉంటుందండి, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం అనే వ్యాపారం అనే నా పని చేస్తాను అని చేసుకోమని ఏ దేవుడైనా చెప్తాడా?
ఒకవేళ నిజంగా అలా చెప్తే ఈవిడ ఎందుకు వింటుంది? అంటే ఒక పెద్ద అమౌంట్ ఏం రావట్లేదు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఈవిడకి అమెరికా టికెట్ వచ్చిందనుకోండి, వీసా వచ్చింది. రేపు పొద్దున్నే బయలుదేరాలి. ఈ రాత్రి భగవంతుడే కనిపించి నువ్వు అమెరికా వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే ఉండి నా సేవ చేసుకోమంటే ఈవిడ ఉంటుందా? ఇది పెద్ద క్వెషన్. కనుక ఇవన్నీ అబద్ధాలండి. అసలు దీని గురించి ఇది అబద్ధం అని చెప్పడం కూడా అనవసరం. మీ అందరికీ ఆల్రెడీ ఏ మొక్కకు ఆ మొక్క వింటుంటే మీకే అర్థమవుతుంది ఈ కథలో. సో ఇటువంటి మాటలని ఈవిడ అంటే మరి ఉత్తినే ఎలా వచ్చావురా నువ్వు అంటే ఏదో చెప్పాలి కదా, నేను ఇంత గొప్పవాడిని అందుకే ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చా అని. ఏదో స్వయంవరంలో మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను ఫలానా రాజుగారి కొడుకుని నేనే వచ్చాను స్వయంవరానికని. అట్లా ఈవిడ ఏదో చెప్పుకుంటూ వస్తుంది. సరే తర్వాత ఏం చెప్పిందో చూద్దాం. దేవుడు ఆ మాట అన్నాక నేను ఏం చేసిన బంద్ చేసిన బ్రదర్. ఇంకా ఆ మాట అన్నాక వద్దు, నిజమే కదా, నాకు వాక్యం గుర్తుంది బ్రదర్. మా దైవజనుడు చెప్పింది, యోనా 3 రోజులు చాప కడుపులో ఉండే దేవుడు మాట వినకుండా కదా. సో అటువంటి శ్రమలు మనకొద్దు. దేవుడు నా భర్తను మార్చిండు. అయితే నా భర్త కోసం నేను ప్రార్థన చేసినప్పుడు ఒకటి అడిగిన బ్రదర్, నేను నా భర్తను మార్చు ప్రభువా, నన్ను నీ సేవకు వాడుకో అని. దేవుడికి మహిమ. నా భర్తను మార్చు, నన్ను నీ సేవకు వాడుకో. ఇదే పట్టు నాది. ఆయనను మార్చు, నన్ను నీ సేవకు వాడుకో. ఇగో ఇదే ప్లేస్ లో ఆయనకు కాలు చేతులు కట్టేసి పడుకోబెట్టిన. నేను ఉరేసుకొని చనిపోతాను మా ఆయన. అదే తాగేసి దురాత్మ ఉన్నప్పుడు మేమే కాలు చేతులు, నేను నా కొడుకు ఇద్దరం కాలు చేతులు కట్టేసి ఇక్కడ పడుకోబెట్టిన. ఇప్పుడు ఏం చెప్తుంది, వాళ్ళ భర్త కాలు చేతులు కట్టి పడేసట. దానికి కవరింగ్ దురాత్మ ఉందని చెప్తున్నారు. అంటే ఆయన నానా రకాలుగా హింసించి నువ్వు మారతావా చస్తావా, నీ ధర్మాన్ని వదిలేసి నా ధర్మాన్ని ఫాలో అవుతావా చస్తావా అని కొడుకు తల్లి కలిసి, ఏదో 6-7 కొడుకు ఈ తల్లి కలిసి మొగుడిని కాలు చేతులు కట్టి పడేసట. అంటే ఇక ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? ఆ మహానుభావుడు ఆయన ఎవరో ఆ భర్తకు ముందు సన్మానం చేయాలి మనం. ఇలాంటి ఇంత భారాన్ని మోస్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి. కనుక పైగా ఏం చెప్తోంది, ఆయన్ని మార్చు అంటే నేను ఎలా అయితే నిన్ను నమ్ముకున్నానో నా భర్తను కూడా నమ్ముకునేటువంటి ఆ స్థితిలోకి నెట్టాయి. ఇంకా వేరే ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి మాటల్లో ఎక్కడా కూడా ఈవిడ మెదడుని కానీ హృదయాన్ని కానీ వాడినట్టు నాకు అనిపించట్లేదు. అంటే ఆలోచన లేకుండా బతికేటువంటి జీవితంలోకి తన భర్తను కూడా నెట్టేయమని దేవుని ప్రార్థిస్తుంది. అదే వాళ్ళు నమ్ముకున్న దేవుడిని ఎవరైతే వాళ్ళని ప్రార్థిస్తే ఆయన ఏమన్నాడో చూద్దాం. ఎందుకంటే ఉరేసుకుని చనిపోతా అంటుండే, లోపల దురాత్మ ఉంది కదా. సో ఎప్పుడైతే మేము అక్కడ మందిరానికి వెళ్ళి మా జీవితాన్ని దేవుడు అక్కడ మార్చినాక ఇంకా అవన్నీ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఆ రోజు అందరు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏడుస్తారు, అయ్యో చనిపోయేటట్టు అయిపోయాడు మా తమ్ముడు అని చెప్పేసి ఏడుస్తాడు. కానీ ఒక్క చుక్క రక్తం ఉన్నా దానికి జీవం పోస్తాడు నా యేసయ్య అని చెప్పి నేను విశ్వాసంతో ప్రార్థనలు మాత్రం చేస్తూనే ఉన్నా బ్రదర్. సో దేవుడు మార్చేసాడు గొప్పగా. ఒక జీవితాన్ని అనేది పడిపోతున్న స్థితి నుంచి దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిండు. ఆ దర్శనం జరిగినాక నాకు సేవకు పిలిచినాక నేను ఇంకా ఆ రోజు నుంచి సర్వీస్కి వెళ్ళలేదు బ్రదర్. రోజుకి 5,000 అంటే కూడా నేను వదిలేసుకున్నా. అసలు రోజుకి 5,000 అంటే వ్యర్థం, అవన్నీ వ్యర్థం. ఇంకా ఎందుకంటే నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఈ యొక్క లోకంలో ఉన్నాయి అన్ని కూడా వ్యర్థమే అనిపించినాయి బ్రదర్. ఆ రోజు అనిపించింది. కాకపోతే నాకు నార్మల్ గా పూటకి గడుస్తుంది గడగాలని చెప్పేసి ఆ రకంగా నేను వెళ్ళిపోయిన సర్వీస్ కి. కానీ ఎప్పుడైతే దేవుడి సర్వీస్ బంద్ చేసి నువ్వు వెళ్ళే బ్యూటీ పార్లర్ ఉద్యోగం బంద్ చేసి అని చెప్పిండో కథం అంతే, అది కూడా బంద్ చేసిన. ఎంతో మంది నాకు ఫోన్లు చేయడం, అయ్యో చేస్తలేవా అని చెప్పేసి అడగడం, కానీ నేను వెళ్ళలేదు బ్రదర్. మళ్ళీ అప్పటి నుంచి నేను సర్వీస్ లో జోలికి వెళ్ళలేదు. రోజుకి 5,000 అందరూ అడుగుతారు ఇప్పుడు, అయ్యో సుజాత ఏంది నీకు పిచ్చాయమన్నా రోజుకి 5,000 సర్వీస్ వదిలేయడం ఏంది అని చెప్పేసి. పెద్ద పెద్ద ఉద్యోగస్తులే వదిలేస్తారు, లక్షలు వదిలేసిన జాబులు వదిలేసిన ఉన్నారు సేవకు వచ్చినప్పుడు. నాకు వచ్చింది 5,000, నాకేం ఫరక పడదు. నా ప్రాణమే వదిలేనికి సిద్ధం, బ్రతుకుతా క్రీస్తే చావైతే మేలు. ఎందుకంటే ఈ ప్రశాంతత ఇచ్చింది బ్రదర్. ఇప్పుడు నేను ఒక్కదాన్ని సేవ చేస్తున్నా, మా వారు ఒక్కరు సంపాదిస్తారు, చాలా హ్యాపీగా చాలా తృప్తిగా ఉన్నాం. మేమే ఎదుటోళ్ళకి పెట్టేటట్టుగా దేవుడు కృప చూపించింది. ఆమె ఆ రోజు నుంచి ఇంకా మంచిగా నేను ఇంట్లోనే సువార్త స్టార్ట్ చేయడం చేసినాను. సువార్త స్టార్ట్ చేయడం చేస్తే ఇంకా మందిరానికి దేవుడు ఏం పేరు పెట్టాలి ప్రభు అంటే పేరు కూడా దేవుడు ఇచ్చాడు. యేసు రక్తస్వరం అని మందిరానికి పేరు ఇచ్చాడు. ఆ పేరు నేను పెట్టుకొని ఒక 5 వారాలు ఇంట్లో చేసినాను బ్రదర్. ఇదండి విషయం. ఇప్పుడు ఈవిడ పాస్టర్ అవతారం ఎత్తింది. చాలా కామెడీగా ఉంది ఇక్కడ లాస్ట్ లో, నాకే నవ్వుస్తాం. సరే ఇదండి విషయం. ఈవిడ చివరికి పాస్టర్ అవతారం ఎత్తిందిట. రోజుకి 5,000 రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకుందిట. అంటే 5,000 రూపాయలు రోజు కంటే నెలలో కనీసం ఒక 20 రోజులు వేసుకోండి, 1,00,000 రూపాయలు సంపాదిస్తోంది. 1,00,000 రూపాయలు వచ్చేటువంటి దాన్ని ఈవిడ నేను పైగా మిడిల్ క్లాసు, కరోనా టైంలో డబ్బు లేక చాలా కష్టపడ్డానని చాలా చెప్పింది నాకు, ఇలా ఆపరేషన్లైనా ఇవన్నీ అని. అంటే డబ్బు విలువ బాగా తెలిసి కూడా 1,00,000 రూపాయలు నెలకి సంపాదించేటువంటి స్థితిని నువ్వు వదిలేసావు అంటే అంతకంటే ఎక్కువ రావాలిగా, లేకపోతే ఎందుకు వదిలేస్తావు? ఇందాక చెప్పినట్టు అమెరికా వెళ్ళే అవకాశం ఉందనుకో, ఇప్పుడు వదిలేస్తుందా? వదిలేదు కదా. పైపెచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది, ఆవిడ అద్దెంట్లో ఉంటున్నాను ఇందాకనే చెప్పింది, ఇంటి ఓనర్ కూడా నన్ను వెళ్ళిపోమన్నాడు, అదంతా చెప్పుకొచ్చింది ఆవిడ. అంటే ఆ రెంట్ హౌస్నే ప్రార్థనా మందిరంలా మార్చేసిందిట. దానికి ఏదో యేసు రక్తస్వరం అని దేవుడే చెప్పాట ఈ పేరు పెట్టుకో అని. అంటే మరి మన దేవాలయాల్లో ఎక్కడ కూడా మనం ఇన్ని నామకరణాలు లేదంటే ఇన్ని దేవాలయ ప్రతిష్టలు చేసినా కూడా ఏ భగవంతుడు వచ్చి దీనికి ఇది పెట్టు అని ఎవడో చెప్పడు. ఒకవేళ అథవా ఎవరికైనా చెప్పినా వాడు బాగా ఏదో జప సంపన్నుడు తపస్సంపన్నుడు అయి ఉంటే వాడికి ఆ భగవత్ మూర్తి కనిపించి వాడికి ఏదన్నా చెప్పుండొచ్చు కాక, అది కూడా ఏ స్వప్న దర్శనమో అవుతుంది. ఇట్లా డైరెక్ట్ గా మరి ఫోన్ కూడా లేకుండా ప్రత్యక్షంగా మనం ఇలా మాట్లాడుకున్నట్టుగా కూర్చుని ఏం పేరు పెట్టమంటావు చెప్పు అంటే
ఏసు రక్తస్మరణ పెట్టు బాగుంటుంది అని ఏదో ఈ రోజు ఏం కూర చేయమంటారంటే బెండకాయ కూర చేయండి అన్నట్టుగా చెప్పాట. సరే మంచిది. విన్న తర్వాత ఏం చేసింది ఆవిడ? సేవకురాలు అవతారం ఎత్తి ఇదిగో ఇప్పుడు ఈవిడ ఏదైతే నమ్మి భర్తను బాధ పెట్టిందో ఇదే ప్రచారం చేస్తుంది కదా మరి అందరికీ. నేను నా భర్తను ఇలా కాళ్ళు కట్టి పడేశాను, నా పిల్లాడు నేను కలిసి చేశాము అని చెప్పి ఇవన్నీ చెప్పి వాళ్ళని కూడా హైందవ ధర్మం నుంచి వీళ్ళు నమ్ముకున్నటువంటి ఆ మత ధర్మానికి మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా ఏం చేసింది అనేది విందాం. 5 వారాలు ఇంట్లో చేస్తే మా ఓనర్ ఇంకా నువ్వు ఇల్లుని గుడి చేసినావు, ఇల్లు కాల్ చేసే అని చెప్పిండు. నువ్వు ఇల్లుని గుడి చేసినావు, నువ్వు ఇల్లు కాల్ చేసే అని చెప్పిండు. అయ్యో ప్రభువా ఇట్లా ఇప్పుడు ఏంటి అని అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు మనుషులకు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఇది జరిగిన కొద్ది నెలలకి నేను ఒక ఊరికి వెళ్ళాలని దేవుడు నాకు ప్రేరేపించాడు. గౌతపురం ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంవత్సరానికి 40 మంది చనిపోయారు బ్రదర్, చిన్న పల్లెటూరు. 40 మెంబర్స్ చనిపోయారు అక్కడ. అయితే అంతమంది చనిపోయారు కదా, వాళ్ళందరూ ఇంకెవ్వరు కూడా అక్కడ చచ్చిపోవద్దు, మంచిగా ఉండాలి వాళ్ళ లైఫ్ అని చెప్పేసి దేవుడు నాకు, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళాలని ప్రేరేపించిండు. నేను వెళ్ళిన బ్రదర్. అక్కడ వెళ్తే నేను చర్చ్ పెట్టాలని వెళ్తే నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన. ఫస్ట్ దేవుడి యొక్క కార్యాలు జరగాలని ఫస్ట్ ప్రార్థన చేస్తే పక్షవాయంతో ఉన్నాయన ఇట్లా మొత్తం పెరుగు అంతా వంకర అయిపోయింది, ఆయన కాళ్ళు ఇట్లా డేక్కుంటా ఉంటాడు. అలాంటి ఆయన మూతి అంతా చక్కగా అయిపోయింది. ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే ఒక 5 minutes లోనే దేవుడు స్వస్థతనిచ్చాడు. దేవునికి మహిమ. నీకు నేను చెయ్యి పెడితే నీకు ఎవరు తాకిరు? ఏసయ్య తాకి నిన్ను స్వస్థపరిచింది ఎవరు? ఆయననే, ఏసయ్యనే. దేవునికి మహిమ. ఇట్లున్న మూతి ఎట్లుండే నీ మూతి? ఎట్లుండే చెప్పు. ఇట్లా ఉంటాయి కదా, వంకలు ఉంటాయి కదా మూతి. ఒక్క ఫోటో తీసుకోలేదమ్మా నేను ముందుది. అయ్యో పిచ్చిదాన్ని. ఇప్పుడు చూడు చక్కగా అయింది మా తాత మూతి. అయితే ఇంకా ఆ కట్టు పట్టుకొని నడుస్తుంది ఇప్పుడు ఆయన పాతది వీడియోస్ ఫోటోస్ గినంగా ఉన్నాయి నా దగ్గర. ఊరు మొత్తం సాక్ష్యం ఉంది. ఆ మిరాకిల్ జరగంగానే బ్రదర్ అందరూ వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడిరు. అయ్యో పెంటయ్య మూతి మంచిగా అయిపోయింది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. ఈవిడ పాస్టరమ్మ అవతారం ఎత్తి ఏమైందిట? పాస్టరమ్మ అవతారం ఎత్తగానే ఏదో గ్రామానికి వెళ్ళింది, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరే. అక్కడికి వెళ్తే పెరాలసిస్ వచ్చి మూతి వంకర అయిపోయినటువంటి వ్యక్తి మొత్తం అంతా తగ్గిపోయి చాలా ఆరోగ్యంగా ఉన్నట్ట. పైపెచ్చు అతను ఏమడిగింది? నేను ముట్టుకుంటే ఎవరు ముట్టుకున్నట్టుంది నీకు అని అడిగింది. ఏసయ్య ముట్టుకున్నట్టుంది అని చెప్పాడు ఆయన. అంటే ఏసయ్య ఆయన ఇంతకు ముందే ముట్టుకున్నాడా? ఒకవేళ ముట్టుకుంటే ఫలానా వాడు ముట్టుకున్నాడని తెలిసి ఉండాలి. మరి ఆయన ముట్టుకోలేదు కదా. ఆయన ముట్టుకుంటే ఈయనకి పెరాలసిస్ రాదు వీళ్ళ లెక్క ప్రకారం. వచ్చిందంటే ఆయన ముట్టుకోలేదని అర్థం. ఈవిడ ముట్టుకుంటే తగ్గింది కాబట్టి ఈవిడికి శక్తి ఉందని ఏదో చెప్పుకుంటోంది. అంటే ఈవిడికి దర్శనం కలగగానే ఓ నెల రోజులకి ఎక్కడో ఊరెళ్తే అక్కడ వెంటనే ఇమీడియట్ అంటే శీఘ్ర ఫలాలన్నీ, ఈ శీఘ్ర ఫలాలన్నీ వేదోక్తమైనటువంటి దేవతా పూజల్లో దొరకవు, తంత్రోక్తమైనటువంటి పూజల్లోనే దొరుకుతాయి. మేము ఉపాసించేటువంటి భగవంతుడు తంత్ర స్వరూపి లేదా తంత్రోక్తమైనటువంటి ఆచారాలను మేము పాటిస్తున్నాం అని ఎవరు చెప్తున్నారు? వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పట్లేదు. తంత్రోక్తమైనటువంటి మూర్తులను మనం తంత్రాచారాలతో పూజించేటువంటి మూర్తులను మనం అసలు ఇక వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్లుగా వారి పట్ల మనకి వ్యతిరేకత ఏమీ లేదు. కేవలం మన హిందూ దేవీ దేవతల్ని గణేశుడని, సంతోషి మాత అని, లేదంటే పోతురాజు అని ఈ పదాలు వాడినందుకు కోపంతోనే బాధతోనే ఈ వీడియో పెట్టడం జరుగుతోంది. కనుక ఇవి మానేయండి. ఇవి ముట్టుకుంటే వాడి పెరాలసిస్ కాకపోతే ఇంకేమన్నా ఆంథ్రాక్స్ ఉన్నా తగ్గించుకోమని, అది వేరే విషయం. ఇందాక ఏదో చెప్పారు కదా 50,000 కూడా లేకుండా బుర్రలో గడ్డలన్నీ కరిగిపోయినాయి మొత్తం అని. మరి అదేమి రకమైనటువంటి ప్రార్థన వాళ్ళకే తెలియాలి. బుర్రలో అసలు మినిమం బుర్రున్న వాడికి ఎవరికైనా సరే బుర్రలో గడ్డలు ఎలా కరుగుతాయో తెలుస్తుంది. మెదడులో వచ్చేటువంటిది ఏదో చిన్న చిన్న ఆవాల గింజలు లాంటి గడ్డలు ఏమన్నా ఉంటే అవే మందులతో కరిగిస్తారు. ఒక్కసారి నెత్తి మీద చేయి పెట్టగానే గడ్డ ఎలా కరిగిపోతుందండి? క్యాన్సర్కి ఇచ్చేటువంటి ఆ రేడియేషన్ థెరపీనే కొన్ని వారాల పాటు తీసుకోవాలి. అది కూడా ఒక దెబ్బకి తగ్గదు. అంటే క్యాన్సర్కి ఇచ్చేటువంటి రేడియేషన్ కంటే ఎక్కువ రేడియేషన్ ఉన్నట్టు ఆ పాస్టర్ చేతిలో. అంటే ఇది నమ్మశక్యంగా ఉందా? ఇది హిందువులకు వదిలేసేయండి. కనీసం ఈవిడ చూస్తూ కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు 1000 మందో 1500 మందో. వాళ్ళకన్నా నమ్మశక్యంగా అనిపిస్తోందా? వాళ్ళకన్నా నమ్మశక్యంగా అనిపిస్తోందా? ఇది అసలు ఎంతవరకు నిజం? ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా? అంటే లాజికల్ గా ఇది ఎంతవరకు కరెక్ట్? అది నేను అడిగేది. సరే, తర్వాత ఏమైందో విందాం. ఒక అమ్మమ్మకి ఈ చెయ్యి లేస్తలేదు, ఎడమ చెయ్యి. ఆమెకు ప్రార్థన చేసిన, ఆమె ఎన్నో పట్టి లేపించుకుందంట, హాస్పిటల్కి వెళ్ళి తక్కువ. ఆమెకు ప్రార్థన చేస్తే ఒక చేతితో తలంటుకుంటుందంట. అలాంటిది ప్రార్థన చేస్తే ఆమెకు కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు. అయితే నేను ఆ ఒక ఊరు కోసం నేను ఇప్పుడు వెళ్ళి సేవ చేస్తున్నా కదా బ్రదర్. ఈ సేవ చేస్తున్నప్పటికీ దేవుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా దగ్గరికి గొడవ మీదకి వచ్చేసి గొడవ పెట్టడానికి, ఎందుకు నువ్వు ఇక్కడ సేవ చేస్తున్నావు, ఎందుకు ఇక్కడ ఊరికి వచ్చినావు, నువ్వు ఇక్కడ చేయొద్దు, ఇక్కడికి వెళ్ళిపో అని అన్నారు.
వాళ్ళు వస్తారు కొట్లాడడానికి, వీళ్ళు వస్తారు, ఆ బజరంగి బైజానాలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని తిరుగుబాటు, ఇంకా ఫోన్లలో భయపట్టియడము అని చెప్పేసి ఇవన్నీ. ఇంకా అంటే మా కుటుంబం మొత్తం హైందవులే. మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ, మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, మా అత్తగారి ఫ్యామిలీ కానీ అందరూ ఈ యొక్క పూజ చేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలో పూజలు చేసే వాళ్ళే ఉన్నారు. అట్లా అని చెప్పేసి అక్కడ ఉన్న ఊర్లో ప్రజలు కూడా ఒప్పుకోవద్దు అని చెప్పేసి కొట్లాడడానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అన్నా, దేవుడు వాక్యము మేము సువార్త ప్రకటించడము మాకు హక్కు, మేము చెప్పుకుంటాము, మీరు చెప్పుకోవాలంటే మీరు చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోవద్దని మేమేం అడ్డుకుంటలేము, మీరు నన్ను కొడితే వాళ్ళు అడిగారు ఒక మాట. అదేంటండి ఇప్పుడు ఇప్పటిదాకా ఏముంది, ఇందాకన నాకెవ్వరూ లేరు చెప్పుకుంటానికి, ఆ టైంలో నాలో నేనే మదన పడిపోయానని చెప్తోంది. మా అమ్మమ్మ ఫ్యామిలీ హిందువులే, మా అమ్మ ఫ్యామిలీ అంటే అందరూ ఉన్నారనమాట. ఎవరు లేరని చెప్పినటువంటి మాటలనే అబద్ధాలేనా? మరి అందరూ ఉండి కూడా ఈవిడ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే, 50 మంది ఉంటే నేను ఒక్కదాన్నే కరెక్ట్, 49 మంది తప్పు అంటే అప్పుడు ఎవరిది తప్పని మనం లెక్కేసుకోవాలి? 49 మంది కరెక్టే ఉన్నట్టు, ఈవిడదే కదా తప్పు. పైపెచ్చి వాళ్ళంతా కూడా పోట్లాటకు వచ్చారట, ఫోన్లో భయపెట్టారట. ఎవరు భయపెట్టారట? అక్కడ అప్పటికే సేవ చేస్తున్నటువంటి వారు భయపెట్టారట. కానీ నువ్వు పెట్టకమ్మా, ఆల్రెడీ ఇక్కడ మేము పెట్టుకున్నాం, మా వ్యాపారం ఏదో నడుస్తోంది, నువ్వు కొత్తగా మళ్ళీ నీ వ్యాపారం ప్రారంభించొద్దని చెప్పారట ఆవిడకి. సరే తర్వాత మీరు గుళ్ళలో పోయి మేము అందరం కలిసి ఒక గుడికి పోతాము, మీరు అందరం కలిసి ఒక చర్చికి ఎందుకు పోరు అంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. నాకు ఇక్కడ చర్చ్ పెట్టమని చెప్పారు, మా ఏరియాలో ఒక చర్చ్ ఉంది, నువ్వు ఇంకోటి పెట్టొద్దని అన్నారు. నాకు ఇచ్చిన పరిచర్య నాది ఉంటుంది, నేను ఇక్కడ అందుకనే పెట్టాలి ఇంకొకటి. వాడెవడో బాగా లాజికల్గా అడిగాడు, మేమందరం కలిసి ఒక గుడికి వెళ్తాం, మీరు అందరం కలిసి ఓ దానికి ఎందుకు, చర్చికి ఎందుకు వెళ్ళరని అడిగారట. నిజమే కదా? ఈవిడేం చెప్తుంది దానికి సమాధానం? దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇస్తాడట. మరి ఆల్రెడీ వాడు ఎవరికో ఇచ్చాడు కదా, మరి అప్పుడు వాడికి ఇచ్చినప్పుడు నీకెందుకు మళ్ళీ ఇవ్వటం? పైపచ్చి ఏం చెప్తుంది ఆవిడ, నేనున్న ప్రదేశంలో పెడతానికి అక్కడ ఆల్రెడీ చర్చ్ ఉంది, అందుకని అక్కడ నేను చేయాల్సిన పనేమీ లేదు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, అందుకని నేను ఈ ఊరికి వచ్చాను, ఈ ఊరిని ఎంచుకున్నాను అని చెప్పట్లా. ఈ ఊరు బాగా దేవుడు చూపించాడని ఏదో చెప్తారు కదా సహజంగా, నేను ఎంచుకున్నా అంటే కొడతారు కాబట్టి అని వాడికి ఏదో కథ చెప్తోంది. చెప్తే ఇచ్చినది బైబుల్ అలా భగవద్గీత ఉంటుంది కదా బ్రదర్, భగవద్గీత. ఆ భగవద్గీతలో వాళ్ళు నాకు అడిగారు, నేను అడిగిన వాళ్ళకి, మీ దగ్గర భగవద్గీత ఉందా, ఎంతమంది చదువుతారని అడిగిన వాళ్ళకి, ఒక క్వశ్చన్ వేసిన వాళ్ళకి, ఎంతమంది చదువుతారు మీరు అని. ఆ మాట అడిగినప్పటికీ అందరు తెల్లమొహాలు వేసుకోరు. మేము ఏం చదవము, ఆ మంత్రాలు ఏదో మంత్రాలు చదువుతారైన పూజారి మేము వచ్చేస్తామని. కానీ నేను రోజు చదువుతాను, నాకు ఇచ్చిన ఒక పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను కొట్టిన వాళ్ళకి కొట్టొద్దు, నిన్ను తిట్టిన వాళ్ళని తిట్టొద్దు, అందరిని ప్రేమించు అని దేవుడు చెప్పిండు. అందుకని అన్న మీరు నన్ను కొట్టినా కూడా నేను రిటర్న్ కొట్టొద్దు అని నా దేవుడు నాకు ఒక మాట చెప్పిండు అన్న. ఆ మాట మాట్లాడిన బ్రదర్ ఇంకా వాళ్ళు అక్కడ నుంచి అందరు సైలెంట్ గా వెళ్ళిపోయారు. దేవుడికి మహిమ. దాదాపు 20 మంది వెళ్ళిపోయారు బ్రదర్. మా బాబు నేను వెళ్ళిన ఫస్ట్ ఇంకా ఈవిడేం చెప్పింటా వాళ్ళు అడిగితే, ఈ కథ అంతా చెప్పి, మా దేవుడు ఎవరిని కొట్టద్దు, మీరు నన్ను కొట్టినా నేను ప్రేమిస్తూ ఉంటాను, అది మా దేవుడు చెప్పాడు, అందుకే నేను ఇలా చేస్తాను అని చెప్తే వాళ్ళంతా కూడా మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారట. మరి వాడెవన్నో కొడితే తిరిగి కొట్టద్దని చెప్పినటువంటి దేవుడు నీ భర్త అడుగుజాడల్లో నడువు అని చెప్పలేదా? ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పాడా? ఆయన నానా హింసలు పెట్టమని చెప్పాడా? అంటే మీ మార్గంలోకి వచ్చేంత వరకు వాడిని ఎన్ని హింసలైనా పెట్టచ్చు, లేదా వాడి దగ్గర ఎంత ప్రేమనో నటించవచ్చు. వచ్చిన తర్వాత మటుకు మళ్ళీ మనం ఎలా ఉండాలో అలానే ఉండొచ్చు. అదే కదా ఒక ముక్కలో తేల్చేసినట్టేగా ఈ మాటతో. దాని తర్వాత మా బాబు నేను వెళ్ళిన ఫస్ట్ ఇంకా మా ఆయన లేట్గా వచ్చిండు, ఏడ్ చేసిండు మా బాబు. వాళ్ళందరూ రాగానే మమ్మల్ని కొడతాడేమని చెప్పేసి ఆ రకంగా గొడవలు అనేది వచ్చినాయి. సో ఇది చూడండి, బాబుని తీసుకుని వెళ్ళింది ఆవిడ ఆ ఊరికి, ఏదే సువార్త ప్రకటించడానికి. అంటే 10 సంవత్సరాల బుడ్డవాడిని తీసుకుని ఆ సువార్త ప్రకటించడానికి ఆ ఊరు తీసుకెళ్ళింట. అంటే సహజంగా మీ ఇంట్లో 10 ఏళ్ల పిల్లాడు ఉంటే ఏం చేస్తారండి? వాడికి ఏదో సంగీతమో, నృత్యమో, లేకపోతే ఏదో అబాకస్సనో, లేకపోతే ఇంకో ట్యూషన్లనో, ఏవైనా అలాంటివి ఏమైనా కరాటేలనో, కుంఫులనో నేర్పిస్తాం. ఎందుకని వాడి జీవితంలో వాడికి ఉపయోగపడేటువంటివి. వాడిని తీసుకుని పరిచయం చేయగలుగుతారా? వాడిని తీసుకుని భగవద్గీత శ్లోకాలు చెప్పించి రోడ్ల మీద తిప్పడానికి తీసుకెళ్తారా? మేమే తీసుకెళ్ళాం మా పిల్లల్ని, మేము వెళ్తాం అవసరమైతే. అంటే తప్పు చేస్తున్నప్పుడు పిల్లవాడిని చూపించడానికి ముందు, పిల్లాడు ఉన్నాడు వదిలేసేయండి పాప, ఆడ మనిషి పిల్లాడితో వచ్చిందని ఆ సింపతి కొట్టేయడానికేగా ఈ మాట. అంటే అదే అనిపిస్తోంది మరి ఇక్కడ మాకు. మేము ఎప్పుడు ఎవరిని తీసుకుని మా వాళ్ళని తీసుకుని వెళ్ళి పూజ చేయాల్సిన అవసరం లేదు. మేము ధైర్యంగా ఒక్కళ్ళం వెళ్తాం, పూజ చేసుకుని వస్తాం. అసలు ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు మాకు. మేము మా దేవుడు, మా గణపతిని పూజించు, వినాయకుడిని పూజించు, ఆంజనేయ స్వామిని పూజించు అని ప్రచారం చేసుకునేటువంటి దుస్థితే లేదు మాకు అసలు. మా దేవాలయాల దగ్గరికే వాళ్ళు వస్తారు. వాడు మా దేవాలయం కాదని ఇంకో దేవాలయానికి వెళ్ళినా మేమేమి అనం. లేదా నాతో పూజ చేయించుకునేటువంటి వ్యక్తి వేరే ఇంకొక పురోహితుడితో పూజ చేయించుకున్నా మేమేమి అనం. అది వాడి ఇష్టం, వాడి అభిప్రాయం అది. అంటే ఇక్కడ పూజారిని భక్తుడు ఎంచుకోవచ్చు, లేదా ఆ పూజ చేసేటువంటి దైవాన్ని భక్తుడు ఎంచుకోవచ్చు. అంతేగాని ఒక్కడే దేవుడిని పూజించాలి, ఆ పూజ కూడా నీ దైవజనుడితోనే చేయించుకో, అసలు ఈ క్యాసెట్లు ఉండవు కదా, ఇటువంటి మాటలు ఉండవు కదా మన దగ్గర. మీకెందుకు ఈ దౌర్భాగ్యం? పైగా దానికి నువ్వు మిరాకిల్స్ అని నువ్వు చేయేస్తే పెరాలసిస్ పోయిందని. మరి పెరాలసిస్ పోయినప్పుడు అది పేపర్లో రావాలిగా. ఇప్పుడు
ఫలానా ఊర్లో వాడికి పెరాలసిస్ వచ్చింది, ఈవిడ ప్రార్థన చేయగానే ఆ పెరాలసిస్ పోయిందంటే అది ఎంత గొప్ప విషయం, ఎంత పెద్ద విషయం, ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యంగా సోషల్ మీడియాలో రావాలి, అన్నిట్లో రావాలి. ఎక్కడ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోలేదు కదా కనీసం. ఎక్కడ ఏ ఛానల్లో రాలేదు కదా, ఏ టీవీలో రాలేదు కదా, సోషల్ మీడియాలో ఎక్కడ చూడలేదు కదా. అంటే ఇది అబద్ధమనేగా. నిజమైతే ఇంతసేపు ఊరుకుంటారా వీళ్ళు? దాన్ని మొత్తం దేశ విదేశాల్లో అందరూ చెప్పుకుంటారు కదా. పెరాలసిస్ ఉన్నటువంటి వాడికి నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేయగానే పెరాలసిస్ పోయింది అంటే అది ఎంత అద్భుతమైన విషయం. చిన్న లాజిక్తో ఆలోచించండి మీరందరూ. నేనేదో విమర్శిస్తున్నా అనుకోవద్దు. ఇందాకను కూడా అంతే, 50,000 అవుతాయి గడ్డలు అంటే ఒక్క ప్రార్థనకి 50,000 రేడియేషన్ ఇచ్చినట్టుగా కరిగిపోయినాయంటే అది ఎంత గొప్ప విషయం. డాక్టర్ల ముందు మారిపోవాలి అది వినంగానే. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసుకున్నావు చెప్పు, నేను వస్తాను, ఆ డాక్టర్ వచ్చేయాలి వెంటనే. అంటే న్యాయంగా ఆలోచిస్తే మీకు ఇది అనిపిస్తోందా లేదా? అంటే ఇంత ఇల్లాజికల్‌గా, ఇంత అసంబద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఒక తర్కబద్ధత ఉండదా మీ మాటలకి? దానికోసం మీ మాటల కోసం ఎవరిని, నా పిల్లల్ని వాడుకుంటారు, ఆడవాళ్ళని వాడుకుంటారు, భర్తను వాడుకుంటారు, చివరికి మా ధర్మంలో మా దేవుళ్ళని కూడా వాడుకుంటారు. సరే మిగతా విషయాల్లో మీరు ఎవరిని వాడుకున్నా మేమేం పెద్ద పట్టించుకోం. అవసరమైతే మమ్మల్ని కూడా తిట్టండి, మాకేం పెద్ద నష్టం లేదు. మా భగవంతుడి జోలికి రాకండి. మీరేదో తిడితే ఆయనేదో చేస్తాడనేటువంటి దీంతో చెప్పట్లా. మాకు బాధ కలుగుతోంది. మేము హిందువులం. మేము పూజ చేసేటువంటి ఆ పూజా మూర్తుల, ఆ విగ్రహాల జోలికి కానీ, ఆ దైవాల జోలికి కానీ మీరు దయచేసి రావద్దు. నేను విగ్రహాల్ని బయట పడేశాను, ఆ దేవతామూర్తుల ఫోటోలను బయట పడేశాను అని ఇంత ధైర్యంగా వీడియోలో పెట్టుకుంటున్నారు అంటే మమ్మల్ని మీరు ఎంత బాధ పెడుతున్నారు? మీకేమిటి ధైర్యం? మేము అడగలేమనా? మేము తిరుగుబాటు చేయలేమనా? ఇదిగో ఇలాంటి నాలాంటి వాడు ప్రతి వారం ఒకడొస్తాడు. ఇలాంటి వీడియోలు మనిషికి ఒక వీడియో తీసుకుని వాళ్ళు వీడియో పెడతారు దీన్ని ఖండిస్తూ. ఇటువంటి ఖండన, ఇటువంటి తిరుగుబాటు మీకు అవసరమా? ఏం ఆశించి మీరు ఈ పనులు చేస్తున్నారు అనే ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటో వినేసి ఈ వీడియోని ముగించేద్దాం. అనేది వచ్చినాయి. సో సర్వలోక పాప పరిహార్థం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమని ఆయననే బలి అయ్యిండు, ఆయననే పరమాత్ముడు, ఆయననే దేవుడు, ఆయననే మార్గం కదా, ఆయననే జీవం. సో ఆ విషయం ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నా జీవితం అనేది దేవుడు గొప్పగా మార్చేసిండు. దేవుడికి మహిమ, దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. మరి ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుతాత చాలా ఇంకొక దరిద్రమైనటువంటి మాట అండి ఇది. నిజంగా దరిద్రమే. ఏదో సర్వలోక పాప పరిహార్థం రక్త ప్రోక్షం అవక్షణం ఏదో చెప్పింది. అసలు ఆ శ్లోకమే లేదు అసలు. నిమిషం ఆగేది, దరిద్రం మళ్ళీ విందాం ఒకసారి. అనేది వచ్చినాయి. సో సర్వలోక పాప పరిహార్థం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమని ఆయననే బలి అయ్యిండు, ఆయననే పరమాత్ముడు, ఆయననే దేవుడు, ఆయననే మార్గం కదా, ఆయననే జీవం. సర్వలోక పాప పరిహార్థం అంటుంది. ఆవిడకి ఆ పదం చెప్పడం కూడా రావట్లా. రక్త ప్రోక్షం అవశ్యంట అంటే ఈ శ్లోకం ఎక్కడుంది అసలు? అసలు ఈ శ్లోకం లేదా ఈ మంత్రం అని వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఇది నేను 10 సంవత్సరాల నుంచి వింటున్నా. ఇది ఋగ్వేదంలో ఉందని ఒకటి చెప్పాడు, యజుర్వేదంలో ఉందని ఒకటి చెప్పాడు, భవిష్య పురాణంలో ఉందని ఒకటి చెప్పాడు. ఇది ₹1,00,000 పందెం. ₹1,00,000 నేను అచ్చంగా ఇదే వీడియో మీరు కింద చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీ దైవజనులను అడిగి ఇది ఏ వేదంలో ఏ పురాణంలో ఉందో మాకు నిరూపించగలిగితే నేను ₹1,00,000 ఇస్తాను. ఇది నేను వీడియో ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ అందరికీ. కనీసం మినిమం సంస్కారం ఉండాలి. మీ బైబిల్లో మీ దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు చెప్పుకోలేక చివరికి మీ గొప్పతనాన్ని తెలియజేసుకుంటానికి కూడా మా సంస్కృతం, మా శ్లోకాలు అవసరమైనవి మీకు. అంటే మీరు ఎంత అసలు దరిద్రమైనటువంటి స్థితిలో, దుస్థితిలో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. ఇటువంటి ఈ కాపీ సంస్కృత శ్లోకాలను, సంస్కృత మంత్రాలను కాపీ చేసుకుంటూ లేదా క్రియేట్ చేసుకుంటూ లేనిపోని మంత్రాలు ఉన్నాయని దుష్ప్రచారం చేసుకుంటూ ఉండేటువంటి దుస్థితి మీకెందుకు? మీరు నమ్ముకున్నటువంటి దైవంలో కనుక నిజంగా సత్యమే, జీవమే ఉంటే ఆయనే అందరినీ మారుస్తాడు. మీరు ఇంటింటికి వెళ్ళి మా దగ్గర స్థలం కొనుక్కోండి, మా హాస్పిటల్లో జాయిన్ చేయండి అని వీళ్ళు మా ఇంట్లో ముందు పాంప్లెట్లు పంచుతూ ఉంటారు. అటువంటి దుస్థితి మీకెందుకు? మీ దాని గురించి ప్రచారం చేసుకునే దుస్థితి మీకెందుకు? నిజంగా ఇంత మిరాకిల్స్ నువ్వు చేయబెడితే ఎవరికో పెరాలసిస్ తగ్గితే, ఆయన చేయబెడితే గడ్డలు తగ్గితే, ఇంత అద్భుతాలు ఉన్నప్పుడు మళ్ళీ మా శ్లోకాలు వాడుకోవాల్సినటువంటి దరిద్రం ఎందుకు మీకు? అంటే మీకు ఈ మా మీద పడి మా సంస్కృత శబ్దాలను వాడుకుంటే తప్ప రోజు గడవట్లేదు అనమాట. అంతేగా, దానివల్లేగా మీకు ఈ దరిద్రం. అసలు దీనికంటే దౌర్భాగ్యమైనటువంటి మాట ఆ శ్లోకం ఇంకా వినలేమేమో మనం. కనుక అటువంటి పదాలు ఏవో ఏరుకొచ్చి చెప్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత దీవించును గాక. ఆమేన్. మరి ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుతాత చాలా బాగుంది. మా డాడీ తాగకుండా మాతో మంచి మాట్లాడుతుండు. ఇంట్లో అన్ని సమస్యలన్నీ తీరిపోయినాయి. అంతే. మరి నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా దేవునిలోనే విశ్వసిస్తూ దేవుని చిత్తానుసారంగానే జీవించాలి. తండ్రి జీవితం గుర్తుంది కదా, అటువంటి జీవితం జీవించుకోకుండా, లోకంలో కలిసిపోకుండా
మీరు జీవించాలి. దేవుడు మీకు ముందుగానే ఒక మాదిరిగా జీవితం ఎలా ఉంటుందని మీకు చూపించాడు. అటువంటి జీవితం మీరు జీవించకూడదు. ఓకేనా? తర్వాత ఈయన ఆ బుడ్డోడిని వేసుకొచ్చాడు మళ్ళీ. తల్లిగారి దరిద్రం అయిపోయిన తర్వాత ఆ బుడ్డోడు చెప్తున్నాడు, ఇప్పుడు మేము చాలా అద్భుతంగా ఉన్నాం, ఇందాక చెప్పినట్టుగా ప్రపంచం ఒక రంగుల హరివిలు లాగా ఉంది మాకు అన్నట్టుగా చెప్తున్నాడు. సరే చెప్పినప్పుడు వీడేమనాలి, మంచిది బాబా అట్లానే ఉండాలనాలి కదా. వీడి పైగా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆ యాంకర్ ఎవడో, నువ్వు మీ తండ్రి గారిలా జీవించకు, అటువంటి తాగుడు పను అంటే వీడికి ఏదైనా తండ్రి మీద ప్రేమ కలుగుతుందేమో అని మళ్ళీ వీడిని పుట్రే పెట్టడమేగా వాడి వెనకాలకెళ్ళి. అవసరమా అండి ఇది? ఇదా యాంకరింగ్? ఇదా పిల్లలకి మీరు చెప్పేది? అంటే 10-11 సంవత్సరాల పిల్లాడికి నువ్వు తాక్కో, నువ్వు తిరక్కో, ఇవేమీ చెయ్యకు మీ నాన్నలాగా అంటే వాడి నాన్న మీద ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా, అసహ్యం వస్తుందా? అంటే ఈ వీడియో వల్ల ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఈ సాక్ష్యం వల్ల ఏం చెప్దాం అనుకుంటున్నారు? పైగా లాస్ట్లో ఆవిడ ఓ మాట అంతా, ఈ సాక్ష్యాన్ని దేవుడు బలపరచడం అంటే ఏంటండి? నాకు అర్థం కాలేదు. అంటే వీడియోకి ఏమైనా పాలు పోసి జీడిపప్పులు బాదం పప్పులు పెట్టి బలంగా తయారు చేస్తారా? లేకపోతే ఆ సాక్ష్యం ఏమైనా కుస్తీ పోటీలకు వెళ్తుందా? బలపరచడం ఏమిటి అసలు? అంటే వీళ్ళకి ఏ పదాన్ని ఎక్కడ వాడాలో కూడా తెలియనట్లేగా. అంటే ఒక్క గంట వీడియో తీసుకుంటే ఇన్ని తర్కరహితమైనటువంటి మాటలు మనం గమనిస్తే, ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని వందల వేల వీడియోలు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఎన్ని తర్కరహితమైనటువంటి సిద్ధాంతాలను జనాలకి చూపిస్తున్నారు. ఈ శ్లోకం ఏ ఋగ్వేదంలో ఉంది, ఏ వేదంలో ఉంది? మరలా చెప్తాను, ₹1,00,000 ఛాలెంజ్. ఎవడైనా సరే ఇది ఫలానా వేదంలో ఉందని మాకు నా కింద కామెంట్లో మీరు కనుక పెట్టగలిగిన, లేదా దాని స్క్రీన్ షాట్ నేను పెట్టినటువంటి నా మెయిల్ ఐడికి పంపించగలిగిన, వాడి వివరాలు నేనే ఒక వీడియో చేసి నాది పొరపాటైంది, ఇదిగో ఇది ఫలానా వేదంలో ఉంది, నేనే పొరపడ్డాను, ఇన్ని సంవత్సరాలు పురోహితం చేసిన, దాదాపు 16 సంవత్సరాల నుంచి పురోహిత వృత్తిలో ఉన్నా కూడా నేనేమీ నేర్చుకోలేదు, నాకేమీ తెలియదు, వీళ్ళొచ్చి చెప్తే తప్ప నాకు ఈ జ్ఞానం రాలేదు అని ఒప్పుకుంటారు. కనుక ఎవరికైనా సరే ఛాలెంజ్. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం. దయచేసి క్రైస్తవ సోదరులందరికీ నమస్కారం చేసుకుని ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి అసభ్య పదజాలం వాడకుండా ఈ వీడియో ఎందుకు చేశామంటే, ముందు తెరుచుకోవాల్సినవి మీ కళ్ళే. మేమందరం కూడా మీకు వ్యతిరేకంగా మారేటువంటి రోజు అతి తొందరలోనే ఉంది. నాలాంటి ఒక సామాన్యుడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ గురించి ఇంతసేపు మాట్లాడుతున్నాడు అంటే ఎంత బాధపడుతున్నామో అర్థం చేసుకోండి. దయచేసి ఇటువంటి వీడియోల్ని పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేయొద్దని చెప్పండి. మీ తలుపులు వేసుకుని మీ చర్చిల్లో ఏమన్నా చెప్పుకుంటే మాకు ఎలాగో తెలియదు. మైకులు పెట్టి చెప్పినా, పబ్లిక్ డొమైన్లో పెట్టినా, నేను ఇందాకనే చెప్పినట్లుగా వారానికి ఒక కొత్త వ్యక్తి వస్తాడు, వాడు ఒక వీడియో తీసుకుంటాడు, దాని గురించి ఇలా ఖండం చేసుకుంటూ వెళ్తాడు. మీకు అవసరమా? ఈ తిరుగుబాటు మీకు అవసరమా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసినటువంటి దానికి మీ మతం మొత్తం మీద మాకు వ్యతిరేకత వస్తుంది. మేము చాలా బాధపడుతున్నాం. హిందువుగా నేను చాలా బాధపడుతున్నా. నువ్వు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయటం అంటే నీ మతాన్ని నువ్వే భూమిలో పాతేసుకున్న దాంతో సమానం. కనుక ఇది గమనించండి. అట్లానే హిందూ సోదరులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనటువంటి అమూల్యమైన సలహాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నమస్కారం. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః.